సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సిఐటియు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు అట్లాగే మండల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చినటువంటి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలి. పాత చట్టాలు 44 చట్టాలని మారుస్తూ ఈ లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కనీసము కార్మికులు కట్టు బానిసలుగా మారేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి లేబర్ కోడ్లు రద్దు చేసి పాత చట్టాలని అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం లాంటి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేలాది మంది, లక్షలాది మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. వాళ్ళ కనీస వేతనం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా హమాలీ కార్మికులు వాళ్ళ కనీసమైనటువంటి సమగ్రమైన వేతన చట్టం లేదు. అందుకనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, కనీస వేతన చట్టం తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో తెచ్చినటువంటి చట్టాలు చాలా అన్యాయంగా ఉన్నాయి. హిట్ అండ్ రన్ పేరుతో తెచ్చినటువంటి చట్టము ఆటో కార్మికులకు ఆ రకంగా ఉరి మీద తాడులాగా, ఉరి వేసేటువంటి తాడులాగా వ్యవహరిస్తుంది. పొరపాటున యాక్సిడెంట్ చేస్తే ఆ కార్మికుడు 10 సంవత్సరాలు జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నది. అందుకని అది రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే దేశవ్యాప్తంగా మరిన్ని సంఘాలతో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను అంగన్వాడీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను. ఈ రోజు మాకు ప్రధాన డిమాండ్స్ కోసం అని మా పోరాటం జరగడం. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె వేసి చాలా ఇబ్బంది పడినాము. ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది కాబట్టి మాకు ఆ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం అన్నా మమ్మల్ని కార్మికులుగా గుర్తించి మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏమైతుందంటే వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, అలాంటి వాళ్లకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. మాకు 26,000 రూపాయల జీతం ఇవ్వండి, మేము కూడా ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశించాము. మీరు మాకు ఇచ్చే కనీస వేతనం 10,000 రూపాయలు ఇచ్చి ఆ 10,000 రూపాయలలోన ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు వర్తించకపోతే మేము ఎలా బ్రతకాలి? ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు మేము శ్రమించి అన్ని చేస్తే లాస్ట్కి వచ్చేసరికి మాకు ఎలాంటి శ్రమ విలువ కూడా లేకుండా చేస్తున్నారు. ఏ ప్రభుత్వం మారినా ప్రభుత్వాలు వచ్చి మమ్మల్ని హింసించడమే గానీ, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం గానీ, మాకు అంటూ ఒక వాల్యూ గానీ ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ పనులను మాత్రం చెప్పుకుంటున్నారు. మాకు ఇచ్చే 10,000 జీతంలోన 4 యాప్లు పెట్టినారు. మేము 4 యాప్లు ఎలా చేయాలి? ఆ 4 యాప్లు చేయాలంటే మాకు నెట్ సిగ్నల్ రావడం లేదు. కాబట్టి మాకు కంపల్సరీగా 26,000 జీతం కంపల్సరీ ఇవ్వాలని, లేదంటారా మాకు ఇచ్చే జీతంలోన మాకు సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క సంక్షేమ పథకం మాకు అమలు పడాలని కోరుకుంటున్నాం.